నమస్కారము. ఈ కల్తీ కళ్ళు కన్జ్యూమ్ చేసి హాస్పిటల్ పాలైన అందరి ప్రత్యేకంగా నిమ్స్లో 31 మంది, గాంధీలో 6, ఇతర హాస్పిటల్లో 7 మంది. ఈ సంఘటన జరిగింది 6th, 7th నైట్ 2 డేస్లో. 8th మా దృష్టికి వచ్చింది. సో ఈరోజు పరిస్థితి అందరు పేషెంట్స్ స్టేబుల్గా ఉన్నారు. 4 పేషెంట్స్ కొద్దిగా రీనియల్ ఇబ్బందులతో ఉన్నారు, డయాలిసిస్ మీద ఉన్నారు. రేపు నుంచి డిశ్చార్జ్ మొదలవుతుంది. బహుశా 2-3 రోజులలో 4 రోజులలో అందరినీ డిశ్చార్జ్ చేస్తాము. గాంధీలో ఉన్న పేషెంట్సే కానీ, నిమ్స్లో ఉన్న పేషెంట్సే కానీ అందరూ కూడా స్టేబుల్ ఉన్నారు. వాస్తవానికి 4 అని చెప్పి మీకు తెలుసు, మాకు తెలిసిన విషయం. ఇది కల్తీ కళ్ళు అనేది జరగకూడదు. ఇది జరిగింది. దీనిపైన ప్రభుత్వం కఠినంగా వివరిస్తుంది. ఈవెన్ ఓవరాల్గా మాత్రం ఎఫెక్టెడ్ 44, అందులో అందరూ స్టేబుల్గా ఉన్నారు. మా దగ్గర ఉన్న వాళ్ళు 31+6 37. ప్రైవేట్ హాస్పిటల్ ఇంకో 7 ఉన్నారు. అందరి కండిషన్ కూడా స్టేబుల్ ఉన్నది, అబ్సల్యూట్ స్టేబుల్ ఉన్నది. బహుశా అన్న 3 days 4 days మ్యాక్సిమం 5 daysలో అందరినీ డిశ్చార్జ్ చేస్తారు. సరే, ఎల్లమ్మ పండుగ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇంకా కూడా పాజిటివ్ పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. ఏమైనా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు బేసికల్లీ ఎక్సైజ్ 1, హెల్త్ 2, లా అండ్ ఆర్డర్. సార్, స్థానిక ఎక్సైజ్ అధికారులు అలా ఎంక్వైరీ గవర్నమెంట్ పెట్టి ఖచ్చితంగా వివరించాలి. ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. వీ కెనాట్ బి ఇండిఫరెంట్. గవర్నమెంట్ విల్ యాక్ట్ వెరీ సీరియస్లీ, వెరీ స్ట్రాంగ్లీ. థ్యాంక్ యూ. ఉంటుంది కదా. కల్తీ కళ్ళు అనేది ప్రమాదం. అంటే కళ్ళు అనేది మన ఒక లైఫ్ స్టైల్లో ఒక భాగం గ్రామాలలో. కానీ కల్తీ అనేది ఎప్పుడు కూడా మనము ఉపేక్షించేది లేదు. విల్ నాట్ ఎంటర్టైన్ ఇట్. థ్యాంక్ యూ.